హలో గాయ్స్! ఈరోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ ఒఫిషియల్ సైట్‌లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, వాళ్ళే కంప్లీట్‌గా ట్రైనింగ్ ఇచ్చి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అనేది ఇస్తున్నారు. మనకి టోటల్ వచ్చేసి 660 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో, మన సొంత రాష్ట్రంలో ఈ పోస్టింగ్ అయితే ఉంటుంది. సో, ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా మనకి 60,000 పర్ సాలరీ అనేది 60,000 పర్ మంత్ సాలరీ అనేది ఉంటుంది. ఏపీ, తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్‌కైతే ఏ ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ హ్యూజ్ వేకెన్సీస్ అనేది ఉన్నది. సో, హర్రీ అప్ గైస్, వెంటనే అప్లై చేసుకోండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో, వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడొచ్చు. అండ్ నా వీడియో కూడా ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను అన్ని డీటెయిల్స్ అనేది కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హలో గాయ్స్! ఈరోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. సో, ఇదైతే కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ ఒఫిషియల్ సైట్‌లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 12th మే 2026 అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ ఆన్లైన్‌లో సబ్మిట్ చేసే లాస్ట్ డేట్ వచ్చేసి 11th జూన్ 2026 అనమాట. సో, ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది కూడా ఇచ్చారు. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. సో, సపరేట్ వాళ్ళకి సపరేట్ అయితే ఉంది. ఫస్ట్ సివిల్‌కి ఉంది, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్, ఈఎన్‌టీ, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, భాష, హిందీ, కంపెనీ సెక్రటరీ. సో, వీళ్ళకైతే మనకి ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది కూడా ఇస్తున్నారు కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు. సో, ఇక్కడ మనకి మినిమం క్వాలిఫికేషన్ సివిల్ వాళ్ళకైతే డిగ్రీ ఇన్ రెలవెంట్ బ్రాంచ్ అనమాట. సివిల్‌లో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. విత్ మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి సివిల్ వాళ్ళకైతే. సో, ఎలక్ట్రికల్ వచ్చేసి ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వాలి. 60% మార్క్స్ అనేది కూడా వచ్చి ఉండాలి. అండ్ మెకానికల్ వాళ్ళకైతే ఇక్కడ డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యి 60% సేమ్ అనమాట. అండ్ సిస్టమ్ అండ్ సో, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు జస్ట్ లైక్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్. సో, ఇలా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, ఐటీ వాళ్ళు ఇలా ఉంటారు కదా, సిస్టమ్ వాళ్ళు. సో, వాళ్ళకి కూడా ఈ ఆపర్చునిటీ అనేది కూడా ఇస్తున్నారు. అండ్ వాళ్ళకైతే ఫస్ట్ క్లాస్ డిగ్రీ విత్ ఎంసీఏ ఆర్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్. సో, ఈ విధంగా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకైతే ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈఎన్టీ, బీటెక్, బీఎస్సీ, బీఈ ఇన్ రెలవెంట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా ఇంకా మనకి కంపెనీ సెక్రటరీ అని, ఇంకా రాజ్యసభ హిందీ అని, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని. సో, ఈ విధంగా మనకి కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ విధంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఈఎన్టీ, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ రాజభాష హిందీ, కంపెనీ సెక్రటరీ. సో, ఈ విధంగా ఈ బ్రాంచెస్ వాళ్ళకైతే ఆపర్చునిటీ అనేది ఇస్తున్నారు కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు. సో, ఇక్కడ మనకి సపరేట్ బ్రాంచెస్‌కి సపరేట్‌గా మనకి వేకెన్సీస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, సివిల్‌కి టోటల్ వేకెన్సీస్ ఇంక్లూడింగ్ బ్యాక్‌లాగ్ వచ్చేసి 178 అని ఇచ్చారు. అండ్ ఎలక్ట్రికల్‌కి 221, మెకానికల్‌కి 145, సిస్టమ్‌కి 43, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వాళ్ళకి 38, జియాలజీ వాళ్ళకి 15 అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 11, రాజభాష హిందీకి అయితే 5. సో, కంపెనీ సెక్రటరీకి టోటల్‌గా 4. మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 660 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో, హ్యూజ్ వేకెన్సీస్ అనమాట. సో, హర్రీ అప్ గైస్, ఎవరైతే ఈ సివిల్, ఎలక్ట్రికల్ ఇంకా సపరేట్ బ్రాంచెస్, సో, మీ బ్రాంచెస్ ఏదో చూసుకొని దానికి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని వెంటనే అప్లై అయితే చేయండి. బికాస్ హ్యూజ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో, అందరికీ ఆపర్చునిటీ అనేది కూడా ఇస్తున్నారు. మనం ఇక్కడ జనరల్ కండిషన్స్ చూసుకుంటే అయితే సో, గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. ఇంకా నెక్స్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంటెక్, ఎంఎస్సి, ఎంసీఏ ఫుల్ టైమ్ కోర్స్ అనేది కూడా కంప్లీట్ చేసి ఉండాలి.
నెక్స్ట్ ఇంకా ఒకసారి అయితే చూసేసుకోండి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్, ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎంత, ఇంకా క్యాస్ట్ పరంగా కూడా ఉంది, అండ్ జీపీఏ. సో ఈ విధంగా మనకి కొంచెం క్రైటీరియా అనేది ఉంది. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా అయితే ఉంటుంది టోటల్లీ. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఫస్ట్ అయితే మనకి మెయిన్గా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది కంప్లీట్. సో అది కంప్లీట్ అయ్యాక మనకి సో అడ్మిట్ కార్డ్ అనేది ఇస్తారు మనకి. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్కి అయితే అడ్మిట్ కార్డ్ ఇస్తారు. మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేశాక మనకి ఒక అడ్మిట్ కార్డ్ అనేది ఇస్తారు. సో అదైతే మనం దేని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే అడ్మిట్ కార్డ్ని వాళ్ళ ఒఫిషియల్ పేజ్ ఉంటుంది కదా, లాగిన్ పోర్టల్ ఆఫ్ క్యాండిడేట్, అండ్ క్యాండిడేట్ లాగిన్ పోర్టల్ ద్వారా అండ్ మీరు ఈ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా సక్సెస్ఫుల్గా అడ్మిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ సెలక్షన్కి ఇంటర్వ్యూ అనేది ఉండదు, బికాస్ ఓన్లీ ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదివేసి మీరు ఎలిజిబుల్లా కాదా అని చూసి అప్లై అయితే చేయండి. మీ బ్రాంచెస్ ఏది, సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్ని డీటెయిల్గా చూసుకొని మీరు అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అన్ని క్లియర్గా మీ నోటిఫికేషన్ అనేది మంచిగా చదివి ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిటీస్. సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఇక్కడ సిటీస్ అనేది కూడా ఆన్లైన్ అప్లికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 2 పేపర్స్ అనేది ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. టెస్ట్ వచ్చేసి మనకి 3 అవర్స్ అయితే ఉంటుంది 1 సిట్టింగ్. సో 100 మార్క్స్ ఈచ్ అనమాట. పేపర్ 1 అయితే మనకి జనరల్ అవేర్నెస్. పేపర్ 1లో మనకి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. పేపర్ 2లో అయితే మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ దెర్ ఈస్ నో పెనాల్టీ, రాంగ్ ఆన్సర్కి పెనాల్టీ అనేది ఉండదు. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ అయితే ఉంటుంది. అండ్ మనం అటెంప్ట్ చేయని ఆన్సర్స్ క్వశ్చన్స్కి అయితే మనకి మార్క్స్ అనేది ఇవ్వరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్. సో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్లో వచ్చేసి మినిమం అయితే 40 మార్క్స్, ఈచ్ పేపర్లో అయితే 40 మార్క్స్ అయితే రావాలి. అండ్ మినిమం 35 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్. నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ వాళ్ళకి, జనరల్ యూఆర్ ఈడబ్ల్యూఎస్కి అయితే మినిమం 40 మార్క్స్ ఈచ్ పేపర్లో అయితే ఉండాలి. సో మనకి ఇలా క్యాస్ట్ పరంగా అయితే మార్క్స్ అయితే క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఓబీసీకి అయితే 35 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి అయితే మినిమం 30 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్ అయితే ఉంటుంది. సో మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 మార్క్స్ ఫర్ ఈచ్ పేపర్. సో ఈ విధంగా మనకి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి క్యాండిడేట్స్, సో ఎవరైతే ఓబీసీ, క్రీమీ లేయర్ అండ్ నాన్ క్రీమీ లేయర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, సో వాళ్ళైతే మనకి 1000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది, ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. టోటల్ వచ్చేసి 11,180 రూపీస్, 1180 ఓన్లీ. సో ఇది జనరల్ వాళ్ళకి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి, ఎంప్లాయీస్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి, సో వాళ్ళైతే పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అప్లికేషన్స్ అనేది కూడా సబ్మిట్ చేయొచ్చు వితౌట్ అప్లికేషన్ ఫీ అనమాట. ఫీ అనేది ఒకసారి పే చేసింది అయితే మీకు రీఫండ్ అయితే రాదు. అండ్ ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years on 30 April 2026 అనమాట ఫర్ జనరల్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్. సో ఓబీసీ క్యాండిడేట్స్, నాన్ క్రిమినల్కి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years. డిసబిలిటీస్ ఇంకా ఇలా ఉంటుంది, ఒకసారి అయితే చూసేసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years అనమాట రిలాక్సేషన్. అండ్ రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్ ఒకసారి అయితే ఇక్కడ నోటిఫికేషన్ అది క్లియర్గా చదివేసేయండి. ఇంకా బెనిఫిట్స్ అనేవి కూడా ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్, ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. సో ఒకసారి అయితే చూసేయండి ఫర్ గెటింగ్ బెనిఫిట్స్ అనమాట, చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ పోస్టింగ్ అనేది ఎనీవేర్, ఎక్కడైనా మన కోల్ ఫీల్డ్ ఏరియాస్లో ఎక్కడైనా కూడా మనకు పోస్టింగ్ అనేది ఉంటుంది.
సో వన్స్ మీరు సెలెక్ట్ అయితే మీకు పోస్టింగ్ అనేది కూడా వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది కూడా ఉండాలి. అండ్ అపాయింటెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సర్వ్ ది కంపెనీ ఫర్ ఎ మినిమం పీరియడ్ ఆఫ్ 60 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ద కంపెనీ. సో ఇక్కడ మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మినిమం అయితే 60 months అనేది కూడా మీరు జాయిన్ అయ్యే డేట్ నుంచి 60 months అనేది కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది కంపెనీకి. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. బిఫోర్ అపాయింట్మెంట్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అండర్గో ఇనిషియల్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మీరు జాయిన్ అయ్యే ముందు ఇలా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుంది. అది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలని కూడా ఇన్ డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో వాళ్ళ అఫీషియల్ సైట్ ఉంటుంది. సో కెరియర్ విత్ సిఐఎల్ జాబ్స్ ఎట్ కోల్ ఇండియా సెక్షన్ అనేది కూడా ఉంటుంది. సో దాని ద్వారా మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ అనేది కూడా 1000 రూపీస్ అనేది పే చేయాలి. అండ్ ఇంకా SC/ST వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ అనేది ఉండదు. అండ్ కోల్ ఇండియా ఎంప్లాయీస్ కూడా. అండ్ సో అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ అనేది స్కాన్డ్ అట్ కాపీస్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి అయితే చూసుకోండి ఏమేమి డాక్యుమెంట్స్ కూడా మనం ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఒకసారి డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. మెట్రికులేషన్ సర్టిఫికేట్, మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్, ఇంకా ఫైనల్ అన్ని సర్టిఫికేట్స్ అనేది ఒకసారి అయితే అన్నీ అప్లై చేసే ముందు ఒకసారి అయితే చూసేసి ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని కూడా చూసుకొని అప్లై అయితే చేయండి. అండ్ అప్లై చేసే ముందు కూడా క్లియర్గా ఇవన్నీ ఇంపార్టెంట్ నోటీసెస్ అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఒకసారి చదివేసి క్లియర్గా మీరు ఎలిజిబుల్ అవుతే ఈ ఎగ్జామ్ ఈ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అయితే మీరు అప్లై అయితే చేయండి. అండ్ కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి అండ్ ఈ విధంగా ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ కూడా అప్లై అనేది చేయొచ్చు. సో ఇంకేమైనా క్వెరీస్ ఉన్నా కూడా మీరు ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ సెక్షన్ అనేది కూడా ఉంటుంది CILS వెబ్సైట్లో. సో అక్కడైతే మీరు క్వెరీస్ ఉన్నా కూడా అక్కడ ఒకసారి చూసి మీకు ఏమైనా డౌట్స్ అవన్నీ క్లారిఫై అవుతాయి అక్కడ చూస్తే. సో ఈ విధంగా జాబ్కి అనేది అప్లై చేయొచ్చు. అండ్ సో హరి అప్ గైజ్, వెంటనే అప్లై అయితే చేసుకోండి. అండ్ చాలా బ్రాంచెస్కి చాలా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి నోటిఫికేషన్ అనేది ఇన్ డీటెయిల్గా ఒకసారి చదివేసి మీరు ఎలిజిబుల్ కాదా అన్నీ చూసుకొని ఈ జాబ్కి అనేది అప్లై అయితే చేయండి. కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ ఒఫిషియల్ సైట్ లింక్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్లో. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్.